టారిఫ్ వివాదం హాట్ టాపిక్ గా మారిన వేళ ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఆసక్తికరంగా మారింది. వచ్చే నెలలో ఆయన న్యూయార్క్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 26న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యల పరిష్కారానికి చర్చలు జరిపే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం సెప్టెంబర్లో జరగనుంది. దీనికి ప్రపంచ దేశాల నాయకులు హాజరు కానున్నారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలువురు విదేశీ నేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. టారిఫ్ వివాదం హాట్ టాపిక్ గా మారిన వేళ ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఆసక్తికరంగా మారింది. వచ్చే నెలలో ఆయన న్యూయార్క్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 26న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యల పరిష్కారానికి చర్చలు జరిపే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం సెప్టెంబర్లో జరగనుంది. దీనికి ప్రపంచ దేశాల నాయకులు హాజరు కానున్నారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలువురు విదేశీ నేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.